హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఏమండి, తెల్లవారి చాలాసేపు అయింది, మీరు ఇంకా నిద్ర లేవనే లేదు. ఆఫీస్కి టైం అయిపోతుంది. ఉండవే, మంచి కల వచ్చింది. ఏంటి కల వచ్చిందా? యువతల ఆఫీస్కి టైం అయిపోతుంటే కలలు కంటున్నావా? కలలు ఉండవే. బొంబాయి వెళ్ళాను, అక్కడ నుండి ముంబైకి వచ్చాను. ఇంతలోపే నువ్వు లేపేశావు. బొంబాయి ముంబాయి రెండు ఒక్కటే కలిపేశారా ఈ మధ్య? నాకు తెలియలేదే. కలపలేదు, మార్చేశారు. ఈసారి కలిపినప్పుడు మార్చినప్పుడు మీకు చెప్తారులే. ఎప్పుడు నిద్రపోవడం, కలలు కనడం, మరేం పని లేదు. కింగ్ నాగార్జున గారు ఏమన్నారో తెలుసా? కలలోనైనా కలగనలేదే నువ్వు వస్తావని అని అన్నారు. ఆయన మన్మధుడు కాబట్టి అమ్మాయిలు వస్తారు కలలో. మరి నువ్వు? నాకేం తక్కువ, నేను మన్మధుడినే. మొన్న కలలో తమన్నా వచ్చింది. అందరూ వస్తారు కలలో. ఏనాడైనా నేను వచ్చాను అని చెప్పావా? కలలోకి రాకపోతే అలా ఫీల్ అవుతున్నావేంటే? నువ్వు ఇంట్లో ఉంటావు, నా గుండెల్లో ఉంటావు. ఇంట్లోనే ఉంటాను, గూగుల్లో ఉంటాను. కహానీలు చెప్పకు. 10 ఎకరాలు ఇచ్చాను, నేను తప్ప అందరూ వస్తారు. ఇచ్చావులే 11 ఎకరాలు. మేమిచ్చింది 10 కదా, నీతో కలిపి 11. పెంటకుప్ప. నన్నే పెంటకుప్ప అంటావా? అవన్నీ నాకు తెలియదు. ఇప్పుడు పడుకొని కలకను, అందులో నేను మాత్రమే రావాలి. పడుకో పడుకో. అలా ఎలా వస్తుంది కల? ముందు పడుకొని కంటావా లేదా? పడుకుంటాను ఉండు అని నిద్రపోతాడు. వచ్చిందా కల? అందులో నేను వచ్చానా? ఒక రైతు గేదెకి గడ్డి వేస్తున్నాడు, అది వచ్చింది. అందులో నేనెక్కడున్నాను? గడ్డి వేసింది నీకే. నన్నే గేదె అంటావా? తమన్నాతో కంటావా కల? తమన్నా అంటే ఆడియో వేసుకొని వస్తుంది. నువ్వో పెద్ద బాడీ వేసుకుని వస్తే కలలో పట్టవు కదా. నన్నే అంత మాట అంటావా? అసలు నీకు బుద్ధుందా? ఒసే దున్నపోతు, ఎందుకే నన్ను రాచి రంపాన పెడుతున్నావు? నన్నే దున్నపోతు అంటావా? నువ్వు దున్నపోతు, మీ అమ్మ దున్నపోతు, మీ బాబు దున్నపోతు, మీ తాత దున్నపోతు. నోరు మూసుకుని ఉండు, నన్ను అనకు. ఒసే, నీ అరుపులు ఆ వీధి చివరి వరకు వినిపిస్తున్నాయి. నువ్వు చావా, నన్నే చావా అంటావా? మీ తాత చావా, మీ అమ్మమ్మ చావా, నీ కొంపలో సారథి లేవా? ఆగవే, ఫోన్ వస్తుంది. హలో, ఎవరు? నాన్న నువ్వా? ఏంటి నాన్న నువ్వు చెప్పేది? ఏంటంట ఫోన్లో? వసే, అది నోరా మూసి నదా? నువ్వు ఇలా అన్నావో లేదో, అక్కడ మా అమ్మమ్మ చనిపోయింది. నా నాలిక మీద మచ్చ ఉంది, జాగ్రత్త, నాతో పెట్టుకోకు. ఉలమ్మో, మా తాతని మా అమ్మమ్మని తిట్టింది కాబట్టి సరిపోయింది. నన్ను గాని తిట్టిందనుకో, నేను పోను. నీకో దండం తల్లి అని ఆఫీస్కి వెళ్ళిపోతాడు భర్త. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య సంభాషణ. ఒరే, శోభనం గదిలోనికి అమ్మాయిని ఎందుకు తోస్తారు? గది లోపలికి వెళ్ళిన అమ్మాయికి ఏం తెలియదు అని తోస్తారు. కానీ అసలు విషయం ఏంటంటే, ఆ తోసే వాళ్ళకంటే ఈ లోపలికి వచ్చిన అమ్మాయికే చాలా విషయాలు తెలుసన్న సంగతి వాళ్ళకి తెలియదు. మన దేశంలో కబడ్డీ ఎందుకు మొదటి స్థానంలో ఉంది? మన దేశంలో ఎవరైనా ముందుకు వెళితే అవతలి వాడు ఒప్పుకుంటాడా? అందుకే కబడ్డీ మొదటి స్థానంలో ఉంది. నేను మా పక్కింటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను రా. దాన్ని పెళ్లి చేసుకోవాలంటే నువ్వు ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర అడుక్కోవాలి. అలా అంటావేంట్రా? అవును మరి, దాన్ని ప్రతి వారం సినిమాకి తిప్పాలంట, బీచ్కి తిప్పాలంట, షాపింగ్కి తిప్పాలంట. దాన్ని అలా తిప్పాలి అని అంటే ముందు నువ్వు తిరగాలి కదా గుడి చుట్టూ అడుక్కోవడానికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.